ఒక ఆశ్రమంలో మేధాతిథి అనే ముని ఉండేవాడు. ఆయనకు ఒక కుమారుడు ఉన్నాడు. ఆ బాలుడు ఏ పని చేసినా ఎంతో ఆలోచించి చేసేవాడు. తొందరపడేవాడు కాదు. అందుచేత అందరూ అతన్ని చిరకారి అని పిలిచేవారు. ఒక రోజున ఆ మునికి భార్య మీద విపరీతమైన కోపం వచ్చింది. వెంటనే చిరకారిని పిలిచి, "మీ తల్లి తల నరికెయ్యి" అని ఆజ్ఞాపించి బయటికి వెళ్ళిపోయాడు. చిరకారి ప్రతి విషయాన్ని ఎంతో ఆలోచించి గాని చేయడు కదా! తండ్రి ఆజ్ఞను గురించి ఆలోచిస్తూ, తండ్రే గురువు, దైవం. అందుచేత తండ్రి ఆజ్ఞను జవదాటకూడదు. దాన్ని పాటించడమే పరమధర్మం అనుకున్నాడు. మరొక వైపు తాను చంపవలసిన తల్లిని తలుచుకొని, శాస్త్రాలు మాతృదేవోభవ అంటే తల్లే దైవం అని చెబుతున్నాయి కదా! తల్లి ఎన్నో బాధలు అనుభవించి నవమాసాలు మోసి బిడ్డను కంటుంది. ఆ బిడ్డ పెరిగి పెద్దవాడయ్యే వరకు ఎన్నో కష్టాలు పడుతుంది. తల్లి లేనివాడు అందరికీ అలుసు. తల్లి ఉంటే సమస్తము ఉన్నట్లు తోస్తుంది. తల్లి నిజంగా దైవం. అటువంటి తల్లిని చంపటం మహాపాపం కదూ! అనుకుంటూ లోతుగా ఆలోచిస్తున్నాడు. ఇలా ఒకసారి తండ్రిని గురించి, తండ్రి ఆజ్ఞను గురించి, మరొకసారి తల్లిని గురించి, తల్లి గొప్పతనాన్ని గురించి ఆలోచిస్తున్నాడు. కొద్ది దూరం నడిచాడో లేదో మునికి కోపం తగ్గిపోయింది. తాను తొందరపడ్డానని గ్రహించాడు. స్త్రీని, అందులోనూ భార్యను చంపమన్నానే అని తన తప్పుకు విచారిస్తూ ఇంటికి పరుగు పరుగున చేరుకున్నాడు. నా మాట ప్రకారం బాలుడు తొందరపడి తల్లిని చంపకుండా ఉంటే బావుండును. ఏమైనా వాడు చిరకారి కదా, తొందరపడి అటువంటి పని చెయ్యడులే అనుకుంటూ ఇల్లు చేరాడు. తండ్రిని చూడగానే చిరకారి చేతనున్న కత్తిని జారబిడిచి విచారంతో ఆయన కాళ్ల మీద పడ్డాడు. భార్య కూడా అదే పశ్చాత్తాపంతో ఆ ముని కాళ్ల మీద పడింది. ఆయన ఆ ఇద్దరినీ లేవనెత్తి ప్రేమతో, ఆదరంతో కౌగిలించుకొని దీవించాడు. చిరకారిలాగా తల్లిదండ్రుల మీద భక్తిని కలిగి ఏ పనినైనా తొందరపడక బాగా ఆలోచించి చేసేవాడు ఎల్లప్పుడూ సుఖాన్నే పొందుతాడు.